హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ వెంకటేష్. కోల్కతాలో డాక్టర్ కేసు ఇన్సిడెంట్ ఎంత ఘోరంగా జరిగిందో మనందరికీ తెలుసు. కానీ ఆవిడకి జస్టిస్ జరగాలని చెప్పేసి అందరం కోరుకుంటే నిన్న సీఎం మమతా బెనర్జీ గారు ఏం చేశారు, ఆవిడకి జస్టిస్ జరగాలని చెప్పేసి ఈవిడ రోడ్ల మీద జస్టిస్ ఫర్ డాక్టర్ అని చెప్పేసి ఆవిడ చేయడం జరుగుతుంది. ఒక సీఎంఏ ఇలా వచ్చేసి రోడ్ల మీదకి వచ్చేసి జస్టిస్ అంటే ఒక పద్ధతేనా? అంటే సీఎం జస్టిస్ కావాలని చెప్పేసి అడుగుతున్నప్పుడు ఆవిడ జస్టిస్ చేయలేదా? ఆవిడే జస్టిస్ చేయాలని చెప్పేసి అడుగుతుంటే మనకి సామాన్య ప్రజలకి న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా, జరగదనుకుంటున్నారా? మాకైతే కింద కామెంట్స్ రూపంలో చెప్పండి. మనమైతే వెళ్ళి పబ్లిక్ని కూడా అడిగి తెలుసుకుందాం వాళ్ళ ఒపీనియన్ ఏంటో, దీని పట్ల పబ్లిక్ ఏమనుకుంటున్నారు అనేది కూడా మనమైతే తెలుసుకుందాం వెళ్ళి. సార్ నమస్కారం అండి. నమస్తే. మీ పేరు? పరశురామ్ గారు, కోల్కతా డాక్టర్ కేసు ఇన్సిడెంట్ చూశారు కదా, చాలా దారుణంగా రేప్ చేసి చంపేశారు అమ్మాయి గురించి. అసలు ఆ కేసు గురించి ఏమనుకుంటారు, మీ అభిప్రాయం ఏంటి? అది జరగడం అయితే దారుణం, ఇలా జరగకూడదు. కొంచెం మనలో చైతన్యం అనేది రావాలి. ఓకే. అది రెండోది ఏంటంటే గవర్నమెంట్లో కూడా కొంచెం చేంజెస్ ఉండాలి. ల్యాండ్ ఆర్డర్ ఏదైతే ఉందో అది కూడా కొంచెం చేంజ్ చేయాలని నేను అనుకుంటున్నాను. ఇంకొకటి, అక్కడ సీఎం మమతా బెనర్జీ గారు, ఆవిడ వాళ్ళకి జస్టిస్ జరగాలని చెప్పేసి ఆవిడ రోడ్డు మీద ర్యాలీలు చేస్తున్నారు. ఆవిడ దాన్ని ఎలా చూస్తారు? అసలు ఆవిడే సీఎం కదా, ఆవిడ కలుసుకుంటే ఏదైనా చేయొచ్చు. మరి ఆవిడ చేతకాక అలా చేస్తున్నారా, లేకపోతే ఏమనుకుంటున్నారా? అలా ఎందుకు చేస్తుంది ఆవిడ? యాక్చువల్లీ ఆమె మీద ఎలాంటిది రావద్దు, బీజేపీ మీద పడాలని ఏమైనా ట్రై చేస్తుందో అని నా ఒపీనియన్ అండి. రెండోది ఏంటంటే ఆమె పార్టీస్ పరంగా తీసుకెళ్తుంది, కానీ ఆమె ఒక లేడీ జరిగిన తోటి లేడీ సీఎంగా ఉన్నప్పుడు ఆమె కేర్ తీసుకోవాలి. ఆమె ల్యాండ్ ఆర్డర్ నడిపేటామె ఆమె ఇంకోరి మీద బ్లేమ్ చేయడం అది కదా కరెక్ట్ అయింది కాదు నా ఒపీనియన్. అది ఓకే. నేను ఏ పార్టీస్ పరంగా కాదు, మోస్ట్లీ ఏంటంటే ఆమె ఇంకో పార్టీ మీద తోయడం ట్రై చేస్తుందో అని నేను నా ఒపీనియన్. ఓకే సార్. ఇప్పుడు ఇంకొకటి, ఇండియాలో రేప్ కేసెస్ తగ్గాలంటే ఏం చేయాలి? ఇండియాలో రేప్ కేసు తగ్గాలంటే కొంచెం గవర్నమెంట్లో వ్యవస్థ అనేది మారాలి, రూల్స్ అనేది కొంచెం అప్డేట్ కావాలి. ఇంతకుముందు ఫారెన్ కంట్రీలో దుబాయ్ ఇట్లలో ఎట్లా ఉందో చట్టాలు, అలా కొంచెం ఇంక్లూడింగ్ అయితే బాగుంటుంది. ఇంకోటి ఫ్యామిలీ వ్యవస్థ అనేది కూడా కొంచెం మారాలి. రెండోది ఏంటంటే ఫిలిమీ ఇండస్ట్రీ ఏదైతే ఉందో అది కొంచెం ఫ్యామిలీ వేస్లో పోతే బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఓకే సార్, బాగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి. నమస్తే. మీ పేరు? ప్రకాష్ గారు, మన కోల్కతా డాక్టర్ కేసు చూశారు కదా, ఇవాళ డాక్టర్స్ అందరూ కూడా స్ట్రైక్ చేస్తున్నారు. ఓన్లీ ఎమర్జెన్సీ సేవలు తప్ప ఇంకేం లేవు. ఆ కోల్కతా డాక్టర్ ఇన్సిడెంట్ కూడా చాలా అంటే చాలా దారుణంగా జరిగింది. ఇప్పుడు ఆ కేసు పైన అసలు మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయం? అయితే నేను ఒకటి చెప్పదలుచుకున్నాను సార్. మా పాప కూడా ఇప్పుడు ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ అవసరం చేస్తున్నారు. డ్యూటీ అలాగే ఉంటుంది, 24 hours ఉంటుంది, 36 hours ఉంటుంది. వాళ్ళకి సెక్యూరిటీ అనేది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ చర్య తెచ్చుకోలేదు, స్టేట్ గవర్నమెంట్ అని కాదు, సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ తీసుకురావాలి. ఇట్లా ఉంటే ఇంత టైంలో ఇంత వాళ్ళకి సెక్యూరిటీ, ఇన్ను చెక్అవుట్, ఎవడు పోతుండే కూడా ఐడి కార్డు ఉంటే లోపల అవన్నీ పెట్టాలి. ఎవడు పట్టించుకుంటలేడు ప్రపంచం అంతా. ఇది ఎవడో పోతుండు తాగి కథం, వాడు డ్యూటీలో రేపు చేస్తుండే వెళ్ళిపోతుండు, చంపేస్తుండు. ఎవడు పట్టించుకుంటలేడు కదా. ఇది ఎవడు చేయాలి? గవర్నమెంట్ చేయాలి. నువ్వు చేస్తే అయ్యేది కాదు ఇది, అంతే కదా. ఓకే. మరి ఇప్పుడు ఇండియాలో రేప్ కేసులు తగ్గాలంటే ఏం చేయాలి? గవర్నమెంట్ అవేర్నెస్ తీసుకురావాలి, మంచి ఎడ్యుకేషన్ ఇప్పించాలి అంత పిల్లలకి. అదేంటిది 10th వెళ్ళి అంతా స్టార్ట్ చేయాలి, సెక్స్ ఎడ్యుకేషన్ చెప్పాలి. అదంతా పిల్లలకు కూడా, తల్లిదండ్రులకు కూడా కౌన్సిలింగ్ ఇవ్వాలి, ఎట్లా ఉండాలి సొసైటీలో అన్నది. మంచి నడిపితే మంచి అవుతుంది, చెడు నడిపితే చెడు అవుతుంది, అంతే. కోల్కతాలో మమతా బెనర్జీ గారు కూడా ఆ డాక్టర్ కి జస్టిస్ జరగాలని చెప్పి రోడ్డు మీద ర్యాలీ చేస్తున్నారు. ఆవిడ ఒక సీఎం. అదొక స్టంట్ అబ్బా, అది ఒక స్టంట్ అంతే. అది పొలిటికల్ స్టంట్, అది ఎవడేం చేయలేడు. దాన్ని మనం ఏం ఆమె కోసం కొట్లాడుతున్నాను ఆమె అంటుంది, అది పొలిటికల్ స్టంట్ అంతే. బీజేపీలు వాళ్ళు చెప్తే ఈమె చెప్పుకుంటారు. ప్రపంచంలో ఎవ్వరి స్వార్థం ఆడికే. న్యాయమైన వ్యక్తి ఏ పార్టీలో లేడు, నేను చెప్తున్నాను కదా, అంతే. సార్ థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే. మీ పేరు? కార్తిక్ గారు, ఇప్పుడు కోల్కతా డాక్టర్ కేసు ఇన్సిడెంట్ చూశారు కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అసలు ఏమనుకుంటున్నారు దాని గురించి? దాని గురించి అంటే కొద్దిగా ఎక్కువ బాధపడుతున్నాను. అలా జరగడానికి కారణమైన వాళ్ళకి శిక్ష ఖచ్చితంగా పడాలి. పడితేనే అవతలి రాబోయే భవిష్యత్తుకి గుడ్ విల్గా ఉంటుంది, మెయిన్ థింగ్. అక్కడ మీరు చూసుకుంటే కనుక మనకు మమతా బెనర్జీ కూడా ఏం చేస్తున్నారు, అలా చేసిన వాళ్ళకి శిక్ష పడాలని చెప్పేసి ఒక మినిస్టర్, సీఎం, చీఫ్ మినిస్టర్ ఆవిడ వచ్చి జస్టిస్ కావాలని చెప్పేసి ఆవిడ రోడ్ మీద ర్యాలీ చేస్తున్నారు. అసలు అది కరెక్ట్ అని? ఇప్పుడు ఆవిడ సీఎం, ఎలా చూడాలి అసలు దాన్ని? కొద్దిగా బాధాకరంగా చూసి ఆవిడ ఏం చేయలేకపోతుందా? మేబీ అవ్వచ్చు. కొద్దిగా దీన్ని న్యాయంగా పరిష్కరించి మంచి చేయాలని చెప్పి కోరుకుంటున్నాను నేను. ఇంకొకటి, ఇండియాలో రేప్ కేసెస్ తగ్గాలంటే ఏం చేయాలి? ఉరి శిక్ష లేదా ఎన్కౌంటర్ చేయాలి. అది చేస్తే భవిష్యత్తుకి మంచిగా ఉంటుంది, రాబోయే ఫ్యూచర్కి. కొద్దిగా ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్తారు, ఎవరు పాటించట్లేదు.
99% ఎవరు పాటించట్లేదు. సో ఇది మారితే కల్చర్ మారుతుంది. ఉరి శిక్ష లేదా ఇవి ఉరి శిక్ష లేదా ఎన్కౌంటర్ చేయాలి. పబ్లిక్లో చేస్తే నెక్స్ట్ రాబోయే భవిష్యత్తుకి అందరికీ భయం ఉంటుంది. ఏదైనా నెగిటివ్ థాట్స్ తగ్గుతాయి. ప్రతి ఒక్కరిలో డిక్రీజ్ అవుతాయి. ఆ లెవెల్స్ అన్నట్టు కొద్దిగా ఎక్కువ ఉన్నాయి. అవి కొద్దిగా డిక్రీజ్ చేయాలనుకుంటే మనం ఎన్కౌంటర్ చేయాలి, లేదా మేబీ ఉరి శిక్ష న్యాయంగా చేసుకుంటే విల్ బి గుడ్. థ్యాంక్స్ థ్యాంక్ యూ. నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరు? ఆమెర్. అహ్మద్ గారు, ఇప్పుడు కోల్కతా డాక్టర్ కేసు ఇన్సిడెంట్ ఉంది కదా, దాన్ని ఎలా చూస్తారు? ఎలా చూపిస్తారంటే ఇప్పుడు తప్పు కదా అది చేయడం. అయితే శిక్ష అయ్యాలి కంపల్సరీ. ఎలాంటి శిక్ష చేయాలి? ఎలాంటి అంటే ఇప్పుడు అట్లనే అవుతుంటాయి. ఇంకా ఈ శిక్ష అయ్యకుంటే గవర్నమెంట్ ఏదైనా ఒకటి చేయాలా. అది ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలి, ఏం చేయాలంటారు? పనిష్మెంట్ అంటే ఇప్పుడు షూట్ ఆర్డర్ గిట్టంగా వేయచ్చు, ఉరి శిక్ష గిట్టంగా వేయచ్చు. మళ్ళీ మన ఇండియాలో అట్లా కాకూడదు, ఇంకా వేరే కంట్రీలో గిట్టంగా కాకూడదు. అట్లా అంటే ఏదైనా ఒక పర్టికులర్ ఉండాలి ఒక పనిష్మెంట్. ఓకే. ఇండియాలో రేప్ కేసెస్ తగ్గాలంటే ఏం చేయాలి? ఇండియాలో రేప్ కేసెస్ తగ్గాలంటే ఏం చేయాలంటే ఇప్పుడు ఏమైనా గవర్నమెంట్ చేయాలా. ఇప్పుడు ఏదైనా కానీ గవర్నమెంట్ యాక్షన్ తీసుకో. గవర్నమెంట్ యాక్షన్ తీసుకొని ఏమైనా ఒకటి పనిష్మెంట్ పెడితే కావు. థ్యాంక్స్ అన్న. థ్యాంక్ సార్ నమస్కారం అండి. నమస్తే. మీ పేరు? ఆంజనేయులు. అంజనీల్ గారు, ఇప్పుడు కోల్కతాలో డాక్టర్ కేసు ఇన్సిడెంట్ చూశారు కదా, చాలా దారుణంగా జరిగింది. అసలు దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఏమనుకుంటున్నారు ఆ కేసు గురించి? యా, బట్ దిస్ ఇస్ అటర్లీ ఫెయిల్యూర్ ఆఫ్ ది హాస్పిటల్. సెక్యూరిటీ అని ఉంటే ప్రాపర్గా సీసీ కెమెరాస్ అవన్నీ మానిటరింగ్ ఉంటే ఇది జరిగి ఉండేది కాదు. దట్ ఈస్ అంటే అక్కడ జరిగింది కూడా, అక్కడ చేసింది కూడా ఫస్ట్, ఇప్పుడు కాదు, ఫస్ట్ ఏమన్నారంటే అక్కడ జరుగుతున్న పోలీసులకి హోమ్ గార్డ్లా పనిచేసి పోలీసులు ఒక జీతగాన్ని పెట్టుకున్నారు, వాడే చేశారంటున్నారు. యా, దిస్ ఈజ్ మాఫియా లాగా అనిపిస్తుంది. అది ఇంకొకటి ఏంటంటే సార్, ఇప్పుడు సెక్యూరిటీ టైట్ అన్నారు కదా, సీఎం మమతా బెనర్జీ ఆవిడే నిన్న రోడ్ల మీదకి వచ్చేసి ర్యాలీ చేస్తుంది. ఆవిడకి జస్టిస్ జరగాలి, అమ్మాయికి జస్టిస్ జరగాలి. ఆవిడ సీఎం, ఆవిడ తెలుసుకుంటే ఏదైనా చేయొచ్చు, కానీ ఎందుకు చేయట్లేదు అంటారు అలా? ఏమైనా పొలిటికల్ ఇదంతా గవర్నమెంట్ కదా, సో దే ఆర్ ట్రయింగ్ టు ప్రొటెక్ట్ అని అనిపిస్తుంది అది. ఇన్సిడెంట్ పోలీస్ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి షీఈస్ ట్రైయింగ్ టు ప్రొటెక్ట్ అని అనిపిస్తుంది. నెక్స్ట్, ఇండియాలో రేప్ కేసులు తగ్గాలంటే ఏం చేయాలి? మీ ఒపీనియన్. రేప్ కేసులు ఇలా చేస్తే తగ్గవు. జనరల్గా మెన్ అనేవాళ్ళే కొద్దిగా ఇదిగా ఉండాలి, వాళ్ళ చేయకూడదని ఉండాలి, బేసికలీగా కంట్రోల్ చేసుకోవాలి. కంట్రోల్ చేసుకోవాలి ఇది. థ్యాంక్స్ సార్. అన్న నమస్కారం అన్న. నమస్తే అన్న. మీ పేరు? అలీ, మౌలా మహమ్మద్ అలీ. అలీ గారు, ఇప్పుడు కోల్కతాలో డాక్టర్ కేసు చూశారు కదా, చాలా అంటే చాలా దారుణంగా జరిగింది. కోల్కతా డాక్టర్ కేసు ఇన్సిడెంట్. డాక్టర్ కేసు ఇన్సిడెంట్ అక్కడ కోల్కతాలో. ఓకే, తెలియదు, న్యూస్ లేదు. బెంగాల్ గురించి తెలుసు కానీ కోల్కతా గురించి తెలియదు. సారీ, ఉంది కదా, దాని గురించి తెలుసు. బంగ్లాదేశ్ గురించి, దాని గురించి దీని గురించి తెలియదు. బంగ్లాదేశ్ గురించి తెలుసు. బంగ్లాదేశ్ లో జరుగుతున్న హిందీస్ గురించి తెలుసు అంటారు. ఓకే, మరి కోల్కతాలో డాక్టర్ కేసు అంటే చూడలేదు, ఇంకా పేపర్ చూడలేదు. పేపర్ చూడలేదు కాదు, ఒక 1 వీక్ అవుతుండొచ్చు. డాక్టర్ ని బాగా ఇదిగా రేప్ చేసి చంపేశారు. బాగా అంటే చాలా కళ్ళు పీకేసి, ఎక్కడ పడితే అక్కడ మచ్చలు పెట్టేసి, ఇంకా చెప్పలేం, చాలా సెక్సువల్ హెరాస్మెంట్ చేసి చంపేశారు. ఆవిడ బాడీలో కూడా మల్టీ పర్సన్స్ వీర్యం ఉంది అని చెప్పేసి అంటున్నారు. ఆ కేసు గురించి దీన్ని బట్టి ఏమంటారు మీరు? అంటే ప్రాపర్ ఇది కోల్కతా అనేది చూసారా, ఇప్పుడు ప్రాపర్ ఎడ్యుకేషన్ లేదు. ప్రాపర్ ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ ఉంటే ఇటువంటి ఉండదు. ఎప్పుడైతే ఎడ్యుకేషన్ ప్రైవేట్ అయిపోయిందో ఇటువంటి నావిగేషన్ అంటే దానివల్ల ప్రాపర్ ఎడ్యుకేషన్ బెస్ట్. కోల్కతాలో ఎడ్యుకేషన్ లేదు, వరస్ట్గా ఉంది. సో దిస్ ఈస్ ద సిచ్యువేషన్స్. ద ప్రైమరీ ఎడ్యుకేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. ప్రైమరీ ఎడ్యుకేషన్ కావాలి. పిల్లలు ఏం చేస్తారు ఏంటి, వాడు ఎందుకంత వెళ్ళాడు, ఎందుకు, దీనివల్ల సినిమాల ప్రభావం ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ తగ్గించుకుంటే ఆటోమేటిక్గా క్రైమ్ అనేది తగ్గుతుంది, రేప్ కేసు తగ్గుతుంది. ఎడ్యుకేషన్ ఉంటే జరగవు. ఎడ్యుకేషన్ జరగదు. ఎడ్యుకేషన్ అంటే నార్మల్ చదువుకునేదా, లేకపోతే ఏదైనా మనం చదువుకునేది కాదు, అప్లై చేయాలి సొసైటీకి. ఇప్పుడు గురుగారు ఉంటారు, టీచర్స్ ఉంటారు. టీచర్స్ ఏం చెప్తారు, ఇది కాదు, ఇది తప్పు, ఇది వే కాదు, ఇది మంచి పద్ధతి కాదు చెప్తూ ఉంటారు. దానివల్ల అలౌట్ అవుతుంది. అంతే తప్ప నువ్వు ప్రాపర్ ఎడ్యుకేషన్ అవ్వకుండా అన్ని ప్రైవేటైజ్ చేసి అన్ని ఎడ్యుకేషన్ కమర్షియలైజ్ చేస్తే ఎలా వస్తుంది? ఎడ్యుకేషన్ కమర్షియల్ అయిపోయింది. ఎవరు చదువుతున్నారు, ఎంతమంది చదువుతున్నారు? చదివితే మనకి ఆసుపత్రి చూస్తూ ఉంటే 68% ఇలిటరసీ ఉంది. దాంట్లో మేల్ పర్లేదు, ఫీమేల్ ఇంకా తక్కువ ఉన్నారు. సో స్టేట్ వైడ్కి చూస్తుంటే డివైడ్గా ఉంది. సో ప్రాపర్ ఎడ్యుకేషన్ లేదు. దట్ ఈస్ మెయిన్. ఇంకొక విషయం ఏంటంటే, అక్కడ మమతా బెనర్జీ గారే నిన్న రోడ్డు మీదకి వచ్చేసి జస్టిస్ ఫర్ ఆ డాక్టర్కి జస్టిస్ జరగాలని చెప్పేసి చేస్తున్నారు. ఆవిడ ఒక సీఎం, ఆవిడ తలుచుకుంటే ఏమైనా చేయొచ్చు, కానీ ఆవిడ రోడ్డు మీదకి వచ్చి ర్యాలీ చేయడం ఏంటి? అది ఫూలిష్నెస్ చెప్పాలంటే, నిజంగా చెప్పాలి. చేతగాక లేకపోతే గవర్నమెంట్ యొక్క చేతగానత.
కంట్రోల్ చేసుకుంటే ప్రాపర్గా సెక్యూరిటీ పెట్టాలి. ఇంత సీఎంఐ ఉండి అలా చేయలేకపోతే నేను ఏం చేస్తాను చెప్పేసి జస్టిస్ జరగాలని చెప్పి రోడ్డు మీద రాలేదు. ఒక సీఎం రావడం ఎందుకు? మిగతా పర్సన్స్ లేరా? అసలు ఈ క్రైమ్ రేట్ పెంచడానికి ముందు ఇంటర్నల్ సెక్యూరిటీ పెంచాలి కదా. పోలీస్ వ్యవస్థని పెంచాలి, ఇంటర్నల్ సెక్యూరిటీ పెంచాలి. ఇవి పెంచి ఆటోమేటిక్గా జరుగుతాయి కదా. ప్రతి సెక్టర్లో ఒక పోలీస్ని పెట్టు, ఆటోమేటిక్గా కంట్రోల్ అవుతుంది. ఇంకో విషయం సార్, ఇండియాలో రేప్ కేసులు తగ్గాలంటే ఏం చేయాలి? ఎడ్యుకేషన్, మేజర్ ఎడ్యుకేషన్. క్వాలిఫికేషన్ బట్టి కౌన్సిలింగ్ చేయించాలి. మామూలుగా ఎడ్యుకేషన్ ఎట్లయితే ఉందో అంటే ఎల్కేజీ నుంచి పీజీ డిగ్రీ ఇంజనీరింగ్ ఎట్లా ఉందో ప్రతి దాంట్లో మినిమం హై స్కూల్కి వచ్చిన తర్వాత అంటే 6th నుంచి మొదలుపెట్టి టు ఇంజనీరింగ్ అయిపోయేదాకా ఒక సైకాలజిస్టు కౌన్సిలింగ్ చేయించాలి. మంత్లీ ఈ మామూలుగా మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ తెలుగు హిందీ ఎట్లానో ఇది కూడా పెట్టిస్తే చాలా వరకు తగ్గుతుంది. కానీ మీరు చూడండి, ఇప్పుడు మామూలుగా ఏ స్కూల్కైనా ఏ కాలేజీకైనా ఇంజనీరింగ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కాలేజీకి వెళ్ళండి, మీకు ఎక్కడ కూడా ఒక సైకాలజిస్ట్ కానీ వాళ్ళు ఎవరు కౌన్సిలింగ్ చేసే వాళ్ళు ఉండరు. కానీ అట్లా తీసుకురండి, డెఫినెట్ లాట్ ఆఫ్ చేంజ్ వస్తుంది. చాలా థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. చూసారు కదండి, జనాలందరూ ఇది ఒక పొలిటికల్ స్టంట్ అనేది చెప్తున్నారు. సో మీరేమనుకుంటున్నారో మాకైతే కింద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.